ఇక నల్గొండ జిల్లా ప్రధాన ఆసుపత్రిలో రక్తం కరువైంది. రోగులకు ఎక్కించే బ్లడ్ కు దొరకడం లేదు. బ్లడ్ బ్యాంకుల్లో ఏ ఒక్క గ్రూప్ కూడా అందుబాటులో లేకపోవడంతో పేషెంట్లు అనేక ఇబ్బందులు పడుతున్నారు. పేదలు కూడా ప్రైవేటు బ్లడ్ బ్యాంక్స్ లో డబ్బులు పోసి మరీ కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని సర్కార్ చెబుతున్నా వాస్తవ పరిస్థితి విరుద్ధంగా ఉంది. నల్లగొండ సర్కార్ హాస్పిటల్లో రక్తం దొరక్క అవస్థలు పడుతున్నారు పేషెంట్లు. ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్ లో 600 యూనిట్ల రక్తాన్ని నిల్వ చేసుకునే సామర్థ్యమున్నా సిబ్బంది కొరతతో రోగులకు తిప్పలు తప్పడం లేదు. జిల్లా ఆసుపత్రిలో తక్కువ సిబ్బంది ఉండడంతో పరీక్షల కోసం రోగులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. ల్యాబ్ సిబ్బంది లేకపోవడం వల్ల దాతల నుంచి రక్తాన్ని సేకరించడం కష్టంగా మారిందంటున్నారు డాక్టర్లు. దాతలు స్వచ్ఛంద సంస్థలకు ఎక్కువ రక్తాన్ని డొనేట్ చేస్తున్నారు. ఇలా సేకరించిన రక్తాన్ని ఆయా సంస్థలు శుద్ధి చేసి ఒక్కో ప్యాకెట్ను 1000 నుంచి 1500 వరకు అమ్ముకుంటున్నాయి. దీంతో పేదలకు రక్తం దొరకడం కష్టంగా మారిందంటున్నారు ఎన్జీఓలు. దాతలు ప్రభుత్వ హాస్పిటల్లో రక్తదానం చేస్తే ఎంతో మంది నిరుపేదలకు ఉపయోగపడుతుందని చెప్తున్నారు. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో 2 బ్లడ్ బ్యాంకులు, ఒకటి నల్గొండ, రెండవది సూర్యాపేటలో, అదేవిధంగా బ్లడ్ స్టోరేజ్ సెంటర్లు 5 దేవరకొండ, నాగార్జున సాగర్, భువనగిరిలో నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు రక్తము మనకు అవసరమైనంత మనం సమకూర్చుకోలేకపోతా ఉన్నాం. దాతల ప్రోత్సాహం చాలా అవసరం ఉంది. మరి అవసరమైనంత రక్తాన్ని ఇదిలో స్టాకులు ఉండడం లేదు. కావున ఈ సందర్భంగా నేను ప్రజలందరికీ నల్గొండ రెడ్ క్రాస్ చైర్మన్గా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, రక్తం అనేది ఒక మానవ శరీరంలో ఉత్పత్తి అయ్యే ఒక పదార్థం. ప్రతి ఒక్కరు కూడా తమ వంతు బాధ్యతగా 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వరకు సంవత్సరానికి 4 సార్లు ఇచ్చే అవకాశం ఉంది. మరి మీ రక్తము ఇతరుల ప్రాణదాతలుగా మిగిలిపోయే అవకాశం ఉంది. మనము తల్లి తన రక్తాన్ని పంచి మనకు జన్మనిస్తే మన రక్తం ద్వారా పునర్జన్మనిచ్చిన వాళ్ళమైదాం అనేది ప్రతి ఒక్కరు గమనించాలా. ప్రతి ఒక్కరూ బాధ్యతగా రక్తదానం చేయాలని సూచిస్తున్నారు డాక్టర్లు. ప్రతి 3 నెలలకోసారి బ్లడ్ డొనేట్ చేస్తే హెల్త్ కూడా ఫిట్ గా ఉంటుందంటున్నారు.